ఇప్పుడు బాస్ గారు, అంటే ఇప్పుడు అరవింద్ గారి తర్వాత మీరు ఎస్కేని ఇలా అంటే నెక్స్ట్ జనరేషన్లో హ్మ్. ప్రొడ్యూస్ చేస్తూ ఇలా డైరెక్టర్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు కూడా పెద్ద సినిమాలకు వెళ్తున్నారు, సీను హిందీ ఇలా వెళ్తున్నారు కదా. హ్మ్. మరి నెక్స్ట్ మీ తర్వాత ఎలా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే లేదండి. మీ అంటే ప్లానింగ్స్? మా జర్నీస్ ఈజ్ విత్ గీతార్స్‌లో చాలా క్లారిటీగానే ఉంటాయి. ఇప్పుడు కూడా అరవింద్ గారు ఏంటంటే వెరీ క్లియర్‌గా ఉంటారు విషయాల్లోని. ఇప్పుడు ఎస్కేఎన్ బేబీ హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తర్వాత మేబీ ఇంకా 2, 3 పెద్ద సినిమాలు చేయొచ్చు. నేను 2, 3 పెద్ద సినిమాలు చేయొచ్చు. ఆల్రెడీ మా గీతార్స్‌లో ఏంటంటే ఒక నలుగురు, ఐదుగురు ప్రొడ్యూసర్స్‌ని రెడీ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు విజయక్క వచ్చింది. విజయక్క కూడా ఒక నెక్స్ట్ ఐ థింక్ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కానీ నెక్స్ట్ వచ్చే విష్ణు గారి సినిమా కానీ ఇవన్నీ కూడా తన ఎదురుండి లీడ్ చేస్తుంది. అలాగా ధీరజ్ ఉన్నాడు. అలాగే ఇప్పుడు భాను వీళ్ళందరూ కూడా ట్రైన్ అవుతున్నారు. 100% ఏంటంటే నెక్స్ట్ ఇయర్కే ఐ థింక్ గీతా ఆర్ట్స్ నుంచి 4 to 5 ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం, అంటే నాకు తెలిసి డైరెక్టర్స్ని యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ ఉన్నాయి, కానీ ప్రొడ్యూసర్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్ అయితే నాకు తెలిసి గీతా ఆర్ట్స్. దట్ నాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద అవుట్ సైడ్ పీపుల్ మేమంతా కూడా. బన్నీ గారు, బన్నీవాస్ గారు, సార్ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే కాంబినేషన్స్ ఓటీటీ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి కొంతకాలం మార్కెట్ నడిచింది సార్. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ థియేటర్స్ దగ్గరే తేల్చుకుందాం అనే మూడు కనిపిస్తుంది ఇప్పుడు. ఓటీటీ మీద డిపెండ్ అవ్వని సక్సెస్ని కనిపిస్తున్నాయి కమిటీ కుర్రాళ్ళు కానీ ఆయి కానీ. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అంటే థియేటర్స్ దగ్గరే ఆడియన్స్ని సినిమా సత్తా ఏంటో థియేటర్స్ దగ్గరే చూద్దాము అనే మూడ్ అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఆ ఈ కమిటీ కుర్రాళ్ళు చూస్తుంటే. లేదండి, ఇంకా ఇప్పుడు ఆయ్ కానీ కమిటీ గుర్రాలు కానీ చూస్తే ద టాక్ వర్సెస్ ఫుట్ఫాల్ దగ్గర చూస్తే స్టిల్ ఐ ఫీల్ లైక్ ఒక 30-35% ఇంకా రాలేదు ఈ ఆడియన్స్ థియేటర్స్కి. వాళ్ళందరూ ఏంటంటే ఇది 4th వీక్లో వస్తుందో 5th వీక్లో వస్తుందో చూద్దాంలే అని చెప్పి దే ఆర్ యూజ్ టు వాచ్ ద ఫిలిమ్స్ ఆన్ ద టీవీస్. ఆ కల్చర్ నుంచి మళ్ళీ మనం పాత కల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈరోజు ఆయి చూస్తే థియేటర్కి వెళ్తే మీకు బయటకు వచ్చినప్పటికి మీ మనసు చాలా లైట్ అయిపోతుంది. అట్లాంటి ఫీలింగ్స్ని మనం ఒక 100 మంది 200 మంది మధ్యలో చూస్తేనే ఆ బౌన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇట్లాంటి సినిమాలకి. స్టిల్ ఆడియన్స్ ఇంకా 30-35% ఇంకా ఇళ్లల్లోనే ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకుంటున్నారు. ఈ బట్ ఆ కల్చర్ని దూరం చేయాలంటే 100% అది అందరూ కలిసి కట్టుకుని వెళ్తేనే తప్పితే అది పని జరిగేది కాదు. మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా ఫుల్గా ఆడియన్స్ అయితే ఈ సినిమాలకు వచ్చేయలేదు. ఇప్పుడు మీకు 100% లవ్ కావచ్చు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కావచ్చు, ఐ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా ఆ, మీరు స్టార్ట్ చేసేటప్పటికి చాలా ప్రయోగాత్మకంగా మొదలైనవి. ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత అవి రెఫరెన్స్లుగా మారినాయి. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ మ్యాన్ జర్నీ అండి. ఈ జర్నీలో ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక ఎస్కే అని అన్నాడు, 100% లవ్ కానీ ఏ సినిమా అయినా సరే నాది ఇట్స్ ఏ టీమ్ జర్నీ మాది ఎక్కువ కూడా. ఇప్పుడు మా కంపెనీలో కానీ మా చుట్టూ ఉండే మనుషుల్లో కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఇదేదో ఒకళ్ళు ఇండివిజువల్ సక్సెస్ అని కాకుండా అందరం కలిపి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక టీం కింద ఉంటాం. కోపాలు వస్తాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. జరిగినా కూడా మళ్ళీ పొద్దున్నే లేచినప్పటికీ మళ్ళీ సినిమాయే మాకు ప్రయారిటీ. సో ఈ జర్నీలో నాకు నిజంగా ఏదన్నా అనుభూతి మిగిలింది అంటే కనుక అది నా ఫ్రెండ్స్, నా మనుషులు, నా చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళు. వాళ్ళతో ఉండే నా చిన్న గొడవలు, వాళ్ళతో ఉండే చిన్న కోపాలు, వాళ్ళతో ఉండే గిలికజ్జాలు, ఆ లవ్ ఎఫెక్షనే నాకు ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. కాంబినేషన్స్ వైజ్ రే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఇది ఉందా సార్ మీరు ప్రొడ్యూస్ చేసే మూవీస్? యా, ఎందుకంటే ఇప్పుడు అరవింద్ గారు గేర్ చేంజ్ చేస్తున్నారు ఆయన. మొన్నటి వరకు ఏంటంటే ఈ కరోనా టైం ఈ అన్నిటి మీద ఫ్రమ్ అలవైకుంఠపురం తర్వాత నుంచి కొంచెం స్లో అయ్యాం. వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బిగ్ రిస్క్స్ అని. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వెళ్తున్నాయి, వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ సక్సెస్ అవుతున్నాయి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి హీస్ చేంజింగ్ ద గేర్.